హలో అండి, నేత్ర ఛానల్కు స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోయే మ్యాటర్ అనేది అక్కడిక్కడ గ్యాదర్ చేసుకొని మాత్రమే చెప్తుంటానండి. ఏది నా సొంత నిర్ణయం అనేది కాదు. నేను గవర్నమెంటు కరెక్ట్ ఇది జరుగుతుంది అని గవర్నమెంట్ నాకు ప్రత్యేకంగా చెప్పింది కాదు. మనకి అక్కడిక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని గ్యాదర్ చేసుకొని మాత్రమే వీడియోలు అనేది చేయడం అంటూ జరుగుతుందండి. ఏది అబద్ధమో ఏది పేకో అనేది విషయం అనేది మన చేతుల్లో ఉండదండి. గవర్నమెంట్ చెల్లి ఏది అనేది వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పరు. చూచాయగా మనం ఎక్కడో కాడ దాన్ని వెనుకలాడుకొని ఏమి ఆలోచిస్తుంది గవర్నమెంటు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే విషయాలను మనము తెలుసుకొని మాత్రమే వీడియోలు చేయడం అంటే జరుగుతుందండి. ఇక్కడ మనం ఏ దానికి కూడా మనం చెప్పుకోలేము. వాస్తవానికి కొన్ని జరగవచ్చును, కొన్ని జరగకపోవచ్చును. ఏదైనా నిర్ణయం అనేది లాస్ట్కు చివరాఖరికి గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటుందండి. ముందుకొచ్చినప్పుడు అన్నీ నిజమే అవుతాయనేది, వాస్తవం అనేది ఉండదు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతిదీ మనము అది చెప్పుకుంటా వెళ్తున్నాము, కానీ అది జరగవచ్చును, జరగకపోవచ్చును. అది ఒకసారి గమనించండి అందరూ. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. మీకు ఒక విషయము ఖచ్చితంగా అర్థం కావాలి, మీకు ఒక విషయం అనేది తెలియాలి, మీకు తెలిసి ఉండాలి. నేను ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో కూడా అనేది కొంచెం మీకు అర్థమై తెలిసి ఉంటే మీరు రేపటి భవిష్యత్తులో జరగబోయేదానికి కూడా గుర్తుకొచ్చి మీరు కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కూడా. అట్టినే ఆల్తా పాల్తా వీడియోలు చేసి పెట్టడం కాదండి. ఎంతో దీని మీద ఎంతో శ్రమ చేసి వీడియోలు అనేది చేయడం అంటూ జరుగుతుంది. ఏదో ఉత్తపుణ్యానికే అట్లా సంబరంగా కూర్చుండి చేయడం అంటూ ఉండదండి. దానికి వీడియోలు చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. ఆ చేసిన వీడియోలు ఎన్నో రకాలుగా దాన్ని చేసి మరి యూట్యూబ్లో వీడియో అనేది పెట్టడం అంటూ జరుగుతుందండి. అట్లనే కూర్చుండి శ్రమ ఏముంటుంది, అట్లనే నవ్వుల పరాశకానికి నవ్వులాటలకు పెడుతున్నారని అనుకుంటున్నారు కొంతమంది. అది కాదండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మాత్రమే మీకు చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే అదంతా పక్క పెట్టేస్తే ఇప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుందో కాదు, రేపు ఇలా జరగవచ్చును. పెన్షన్ల గురించి రేపు ఇలా జరగవచ్చును. కారణం లేకపోలేదండి, ఖచ్చితంగా కారణం అనేది ఉన్నది. మనము పక్క రాష్ట్రానికి చూసుకుంటే సైలెన్స్గా వినండి. పక్క రాష్ట్రంలో చెప్తాను, వట్టి ఉత్తమాటలు కాదండి. మన ఇండియాలో, మన భారతదేశంలో ఒక సంస్థ అనేది ఉన్నది. అది ఏ పార్టీకి సంబంధించిన సంస్థ కాదండి. అలాగని ఈ ఆంధ్ర రాష్ట్రానికో ఈ తెలంగాణ రాష్ట్రానికో సంబంధించిన సంస్థ కూడా కాదు. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని సర్వే ద్వారా ఈ ప్రజలకు ఈ స్కీములు ఇండియాలో ప్రతి ఒక్క స్కీములు ఇండియాలో ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు ప్రజలకు చేరుతుంది అనే సంస్థ ఒకటి ఉన్నది. స్కీములను సర్వే చేసే సంస్థ అనేది. ఆ సంస్థ కొత్తగా ఒక విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. నేను ఒక కాడ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా నా సొంత నిర్ణయం కాదు. ఈ ఫలాని సంస్థ ఇండియాలో ప్రతి ఒక్క స్కీముల మీద ఇలా సర్వే చేస్తుందట. ఈ సర్వే ద్వారా ఈ స్కీములు ఎటువంటి విధంగా అమలవుతున్నాయి, ఏ విధంగా ప్రజలకు అందుతుంది, ఎంతవరకు అందుతుంది అనే విషయాలను తెలుసుకొని వెల్లడిస్తుందట. ఇది నాకు ఒక తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ఇది నా సొంత నిర్ణయం అయితే కాదండి. ఆంధ్రాలో ఈ కూటమి సర్కారు జూన్లో వచ్చింది కదా అధికారంలోకి. అప్పుడు వచ్చినప్పుడు 65,50,000 పెన్షన్లు అప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు 65,50,000 పెన్షన్లు అన్నీ కలిసి అమలులో ఉన్నాయట. అయితే ఇప్పుడు ప్రస్తుతము 1,60,000 పెన్షన్లు ఈ డిసెంబరు చివరాఖరి వరకు 1,60,000 పెన్షన్లు ఈ కూటమి ప్రభుత్వము తీసివేసినట్టుగా ఆ సర్వే ద్వారా ఒక వెల్లడి అనేది రావడం అంటూ జరిగిందండి. నా నిర్ణయం కాదు, నేనేది సర్వే చేయలేదు, నాకు తెలియదు.
ఈ సర్వే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1,60,000 పెన్షన్లు తీసివేయడం అంటూ జరిగిందట. ఎందుకంటే గత ప్రభుత్వము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మందికి అన్యాయంగా అక్రమంగా పెన్షన్లు అనేది ఇవ్వడం అంటూ జరిగిందట. ఈ వికలాంగులకు ఇప్పుడు దివ్యాంగులు ఉంటారు కదా, అవి అయితే బోలెడన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు కూటమి సర్కార్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. బోలెడన్ని అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న లిస్టు అనేది ఉన్నదట. అది ఇప్పుడు ఆల్రెడీ సర్వే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తుంది. కూటమి సర్కారు కూడా రీసర్వే చేస్తుంది. ఈ వికలాంగుల గురించి అంటే దివ్యాంగుల గురించి చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు పొందుతున్నట్టుగా మనకు కొంత అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు జూన్ నుంచి అధికారం వచ్చిన కాల నుంచి ఈ డిసెంబర్ చివరాఖరి వరకు 1,60,000 పెన్షన్లు తీసివేశారట. నాకెలా తెలుసు అంటే నాకేం తెలియదండి. ఆ సర్వే ద్వారా ఒక రిపోర్ట్ అనేది ఒక వ్యక్తి ద్వారా నేను తెలుసుకోవడం అంటూ జరిగింది. అయితే ఇది వాస్తవం కావచ్చును, లేకుంటే అబద్ధం కావచ్చును, కానీ ఖచ్చితంగా వాస్తవమై ఉంటుంది. ఆ సర్వే అనేది ఉన్నది. ఆ సర్వే ఇప్పుడు ఈ సంస్థ అనేది ఇండియాలో భారతదేశంలో లిప్టిక్ సంస్థ అనేది ఈ సర్వే అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో దేశమంతటా సర్వే చేస్తుందట. ఈ ఒక్క రాష్ట్రానికో ఒక పార్టీకో సంబంధించి కాదండి, దేశమంతటా ఈ విధమైన స్కీముల గురించి ఈ లిప్టిక్ సంస్థ సర్వే చేయడం అంటూ జరుగుతుందట. అప్ టు డేట్ అనేది ఏ విధంగా అనేది చేయడం అంటూ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం డిసెంబరు ఆఖరి వరకు 63,92,000 పెన్షన్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయట. అంటే ఇంకా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ పెన్షన్ల గురించి ఎంక్వైరీ సర్వే ఆల్రెడీ మొదలవుతుంది. అర్థమైందండి? సర్వే అనేది మొదలవుతుంది. ఈ మొదలైతే ఇంకా ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు బయటపడవచ్చునో, ఇంకా అనధికారికంగా అర్హత లేకున్నా తీసుకుంటున్న పెన్షన్దారులు ఎంతవరకు ఇంకా బయటికి రానున్నారో మనము ఇప్పుడు చూస్తుంటే రాబో కాలంలో బయటపడితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే ఖచ్చితంగా జరగవచ్చును, జరుగుతుంది కూడా. మనకి నో డౌట్ అండి. ఒకవేళ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలనుకున్నా, పెన్షన్లు పెంచాలనుకున్నా ఇలాంటి సర్వే ఖచ్చితంగా గవర్నమెంటు రేవంత్ సర్కారు ఖచ్చితంగా సర్వే అనేది ఖచ్చితంగా తెలంగాణలో చేపడుతుంది. అక్రమంగా అన్యాయంగా తీసుకుంటున్న పెన్షన్లను ఏరివేస్తుంది. నో డౌట్. ఇవ్వాలనుకుంటే పెన్షన్లు పెంచియాలనుకున్నా, కొత్త పెన్షన్లు రావాలనుకున్నా ఇలాంటి సర్వే ద్వారా ఎంక్వైరీ ద్వారా తీసేసి దాని మీద తరువాత డెసిషన్ తీసుకొని కొత్త పెన్షన్లను అలాగే పాతగా ఇస్తున్న పెన్షన్లను కూడా పెంచి ఇవ్వనున్నట్టు జరగవచ్చును. నేను అదే మాత్రమే చెప్తున్నానండి. మీరు జాగ్రత్తగా విన్నారు కదా ఈ మాట. దయచేసి లాస్ట్ దాకా సూచినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో చాలామందికి చేరాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి పేకు అన్ని మాత్రము అనకండి. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి మాత్రమే వీడియోలు చేయడం అంటూ జరుగుతుంది. ఏదో ఒళ్ళెక్కలకు చెప్పడం కాదండి. రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న ప్రకారమే వీడియో అనేది రావడం అంటూ జరుగుతుంది. భవిష్యత్తులో దాన్ని తికమక కావచ్చును, అది ఎవరి చేతుల్లో అనేది ఉండదు. ఇప్పుడు రేవంత్ సర్కారే 6 గ్యారంటీలను ముంగడికి వచ్చి గెలిచి తర్వాత ఇచ్చిందా, ఇస్తుందా? మరి అంటారు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కూడా నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో జరగవచ్చును, జరగకపోవచ్చును. ఏదనేది దే విషయం మీద ఆధారపడనేది ఉండదు. ఒకవేళ అయితే నిజమే కావచ్చును. అంతేనా? ఓకే.